బ్రో ఒక్క నిమిషం ఆలోచించు. నువ్విప్పుడు ఇంటికి దూరంగా హాస్టల్‌లో, పీజీలో ఆర్ వేరే సిటీలో ఉంటున్నావు. బట్ మీ పేరెంట్స్ ఒక్కసారి గూడా నిన్ను క్వెషన్ జేయకుండా, నిన్ను కంట్రోల్ జేయకుండా, నిన్ను డౌట్ జేయకుండా, నిన్ను బ్లైండ్‌గా ట్రస్ట్ జేస్తున్నారు. కాల్ చేసిన ప్రతిసారి వాళ్ళు అడిగే ఫస్ట్ క్వెషన్ తిన్నావా? ఎలా ఉన్నావు? అంటారు. ఆ తర్వాతే బాగా చదువుతున్నావా? అని అడుగుతారు. కానీ ఒక్క క్వెషన్ నిన్ను అడుగుతున్నా. ఎవ్రీ సెమిస్టర్ రిజల్ట్ వచ్చినప్పుడు నిజంగా రిజల్ట్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నావా? అకాడమిక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నావా? లేదా బాగానే చదువుతున్నా అని ఒక్క వర్డ్ తో కవర్ చేసుకున్నావా? మీ పేరెంట్స్ కి నీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, అది నీ మీద ఉన్న ట్రస్ట్. నా కొడుకు లేదా నా కూతురు రెస్పాన్సిబుల్ గా ఉంటారు అనే నమ్మకం. నువ్వు లేట్ నైట్ ఏం చేస్తున్నావో, ఎవరితో తిరుగుతున్నావో, ఎంత సీరియస్ గా చదువుతున్నావో వాళ్ళకి క్లారిటీ ఉండదు, కానీ ట్రస్ట్ ఉంటుంది. నువ్వు నీ లైఫ్ లో ఏ తప్పైనా చేస్తే ఫస్ట్ హార్ట్ బ్రేక్ అయ్యేది నీ పేరెంట్స్ దే. అండ్ నువ్వు నీ లైఫ్ లో సక్సెస్ అయితే అందరికన్నా ఫస్ట్ హ్యాపీ అయ్యేది నీ పేరెంట్స్. సో ఒక్కసారి ఆలోచించు ఏం చేస్తున్నా అని. అండ్ వాళ్ళు నీ మీద పెట్టుకున్న ట్రస్ట్ ని బ్రేక్ చేయకు అండ్ టైం ని వేస్ట్ చేసుకోకు. ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకో, మళ్ళీ కనబడకపోవచ్చు.